తెల్లవారుజామున నిద్రపోయిన భారతి 7ంటికి మేల్కొంది. 6:30కే బస్సొస్తుందే. అదిరిపోటున స్నానం కూడా మానేసి వెళ్ళింది భారతి. భారతి బ్యాలెన్స్డ్ గానే ఉంటుంది. ఏమైంది? రాత్రి నుండి కంగారు కంగారుగా ఉంది అనుకున్నాడు చక్రధర్రావు కాఫీ తాగుతూ. రోజు భారతి అతను కలిసి కాఫీ తాగేవారు. బహుశా రాజశ్రీతో ఎలా మసులుకోవాలో చెబుతుందేమో తల్లితో అనుకున్నాడు. 9 గంటలప్పుడు తల్లితో ఆటో దిగింది భారతి. చక్రధర్రావు ఎదురొచ్చి నమస్కరించాడు. కులసానా నాయనా? కులసేనండి. లక్కు బురికి రాలేదా? వచ్చారు నాయనా. మీ ఇంటికి అందరూ పెద్దవారొస్తారు. వాళ్లకు తెలిసి తెలియకేదో వాగుతారు. చందు దగ్గరుంచాను అంది. హాస్టల్లోనా? ఆశ్చర్యంగా చూశాడు. పక్కనే దాని స్నేహితురాలుంది బాబు అంది. మన ఇల్లుండగా స్నేహితులింట్లో ఉంచడం దేనికి? భారతి, నువ్వు చెప్పలేదా? ఈసారి అతని కంఠం తీక్షణంగా మారింది. ఉండనివ్వండి అంది తడబడుతూ. నమస్కారం. రాజశ్రీ చేతులు జోడించింది. అమ్మమ్మొచ్చింది. రిషి, రజని వచ్చి ఆవిడ చాకనెక్కారు. సీతమ్మగారి కళ్ళు ఆదుర్దాగా ఆ ఇంట్లో ఎవరి కోసమో వెతుకుతున్నాయి. ఆమె కళ్ళు ఉబ్బున్నాయి. అమ్మా, మా పెద్దమ్మాయి రాజశ్రీ పరిచయం చేసింది. అచ్చు అల్లుళ్లాగే ఉంది. ఆమె తెచ్చిన అరిసెలు, చెగోడీలు పిల్లలకు పెట్టింది. థ్యాంక్యూ. మళ్ళీ ఇంగ్లీష్లో నాకు చెప్పరాదురా నాయనా అని నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. అరిసెలంటే నాకు ఇష్టమే నవ్వింది రాజశ్రీ. ఆమెకు పెట్టింది. మీ ఆయనేడమ్మా? గదిలో ఉన్నారు శామ్. ఓ శామ్ పిలిచింది. జవాబు రాలేదు. ఏంటమ్మా పిచ్చి, చూదుగాలే కసురుకుంది భారతి. ఆమె తల్లిని వంటకు సహాయం చేయమంది. వాళ్ళు వంటింట్లోకి వెళ్ళిపోయారు. మా అల్లుడి తల్లిదండ్రులు భోజనానికి వస్తారు ఈ రోజున అన్నది. ఆమె ఏటో చూసింది. అమ్మమ్మగారు, ఆంటీ చెప్పిందో లేదో మాకు మరో తమ్ముడో చెల్లయ్యో రాబోతుంది అంది రాజశ్రీ తలుపులో నిలబడి. సీతమ్మ అయోమయంగా చూసింది. నిజమండి, మేం ముగ్గురువని సందేహిస్తోంది అంది. ఛ, ఏం మాటలు? మీ డాడీ చెప్పారా? విసుగ్గా చూసింది భారతి. నిజమా తల్లి? అంతకంటే మాటలు రానట్టు కళ్ళు ఒత్తుకుంది సీతమ్మ. భారతి ముఖం ఎర్రగా మారిపోయింది. ఆంటీ, రాగానే నీపై ఒక రకమైన నిరసన కలిగిన మాట వాస్తవమే. డాడీ చెప్పిందంతా విన్నాక నాపై నాకే కోపం వచ్చింది అంది. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకమ్మా? కాఫీ ఏమైనా కావాలా? వద్దాంటీ, నాకు ఏదైనా పని చెప్పు. ఎంత పనిలేమ్మా, నేనొచ్చానుగా, చేస్తాను. మీ పిన్నిని బయటకు తీసుకో అంది సీతమ్మ. స్వీటు ఏం చేస్తున్నావాంటీ? నీకేదిష్టమో చెప్పు అంది. శ్యామ్కు వాళ్ళింట్లో వాళ్ళందరికీ పుడ్డింగ్ ఇష్టం ఆంటీ అంది. అయితే అదేదో నువ్వే చెయ్యాలమ్మా. అమ్మ పాయసం చేస్తుంది అంది. ఓకే. రాజశ్రీ వెళ్ళిపోయింది. భారతి, ఇదేంటే? సీతమ్మ ఏదో అడగబోయింది. అమ్మా, రామాయణ, మహాభారతాలు, భాగవతం, గీత ఇన్ని చదివావు. ఇంకా జీవిత సత్యం అర్థం కాలేదా? నువ్వు ఆలోచించి ఏం సాధించలేవు అంది మందలింపుగా. అమ్మాయి చాలా మంచిదానిలా ఉంది అంది బియ్యం తీసి గిన్నెలోకి పోస్తూ. భారతి, ఓ కప్పు కాఫీ తెస్తావా? చక్రధర్రావు పిలిచాడు. వస్తున్నాను అంది ఫిల్టర్లో కాఫీ పాలతో కలుపుతూ. అమ్మా, అల్లుడికి చెప్పవే, ఎక్కడైనా సంబంధం ఉంటే చందనకు ముడిపెట్టేద్దాం అంది. నువ్వేం దిగులు పెట్టుకోకు అంది అంతా మేం చూసుకుంటామని హామీ ఇస్తూ. ఆమె కాఫీ తీసుకుని వెళ్ళిపోగానే సీతమ్మ పమిట చెంగులో ముఖం దాచుకుని బేలగా ఏడ్చింది. 12:30కు కృష్ణోదాస్, అతని భార్య కృపావతి జీపు దిగారు. కృష్ణోదాస్ చిన్నవాళ్లా కనిపిస్తున్నాడు. జాబు రంగు సూటు వేసుకుని నీలం చుక్కల టై కట్టుకున్నాడు. ఆవిడ బొద్దుగా, వయసు కంటే పెద్దదానిలా కనిపించింది. తెల్ల బెనారసు చీర కట్టుకుని మల్లెలు ముడుచుకుంది. జీపు దిగి ఆమె తెచ్చిన టాఫీ బాక్స్ రజనీ చేతిలో పెట్టింది. థ్యాంక్స్ అన్నాడు పక్కనే నిలబడిన రిషి. అందరూ నవ్వారు. చక్రధర్రావు తన కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంది కృపావతి. నాకును. కృష్ణోదాస్ లోపలకు నడిచాడు. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. శ్యామ్ మూడీగా మారిపోయాడు. ఏంటి శ్యామ్, అంత డల్గా ఉన్నావు? చక్రధర్రావు అడిగాడు. వాడు చిన్నప్పటి నుండి అంతేనండి, మూడ్సుంటేనే మాట్లాడతాడు అంది కృపావతి. మా ఆవిడ కొడుకునలా సమర్థించే మూడీగా చేసింది అన్నాడు కృష్ణోదాస్. అందరికీ సాఫ్ట్ డ్రింక్స్ అందించింది భారతి. మేమీరోజు శ్యామ్ను, అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళతాం. సరాసరి ఇంటికే రమ్మని రాశారు వాళ్ళ డాడీ. కోడలమ్మ తల్లిపోయాక కలుసుకోలేదని ఉండి వచ్చేస్తామన్నారు అంది కృపావతి. అలాగే చేయండి. మీకు శ్యామ్ కొడుకైతే రాజీ మాకు కూతురు అన్నాడు చక్రధర్రావు.
అందరూ బల్ల దగ్గరకు వెళ్లారు. అందరూ కూర్చున్నారు. భారతి వడ్డనకు ఉపక్రమించింది. నోనో సిస్టర్, మీరు రావాలి అన్నాడు కృష్ణోదాస్. పర్వాలేదండి, మా అమ్మగారున్నారు, కలిసి తింటాం అంది. అయితే ఆమెను రమ్మను. కృపావతి చెయ్యి కంచంలోంచి కూర్చుంది. భారతి కంగారుగా చూసింది. కృపావతి గారు, తప్పదంటే నేను కూర్చుంటాను, ఆమెను వదిలేయండి. బల్ల మీద భోజనం వడ్డించి మగవారికి కంటపడదు అంది. ఖాళీ కుర్చీలో కూర్చుని నవ్వుతూ కబుర్లతో భోజనాలయ్యాయి. కృష్ణోదాస్ మంచి మాటకారి, చమత్కారి కూడాను. పుడ్డింగ్, పాయసం తెచ్చిపెట్టింది భారతి. క్షమించాలి సిస్టర్, నన్ను షుగర్ తీసుకోవద్దన్నారు, కావాలంటే పళ్ళు తీసుకుంటాను అన్నాడు కృష్ణోదాస్. భారతి లేచి యాపిల్ పళ్ళు తెచ్చి చాకు తెచ్చిపెట్టింది. పిల్లలు ఒకటే గొడవ ప్రారంభించారు. ఉండండి, అంకుల్కు పళ్ళు కోసి పెట్టి మీకు ఇస్తాను అని పండు తీసుకుంది. ఆమె పండు ముక్కలు చేసి ప్లేట్లలో పోసింది. మమ్మీ, నాకని చెబితే చేయి పట్టి లాగాడు ఋషి. ఆ చాకు రాజశ్రీ తెచ్చింది. చాలా షార్పుగా ఉంది. ఆ పొదును కసుక్కున భారతి చేతిలో దిగింది. బొటబట రక్తం కారసాగింది. ఋషి! చక్రధర్రావు కళ్ళెర చేశాడు. ఓ గాడ్! శామ్ చెయ్యి కడిగేసుకునొచ్చి ఆమె చెయ్యి నొక్కిపట్టి తన కర్చీఫ్ చుట్టాడు. రాజీ, వెళ్ళి బర్నాలు పట్టుకురా అన్నాడు. అది అసహజమైనట్టు చెయ్యి దులపరించుకుని పోలేదు. ఆమె ప్రసన్నంగానే ఉంది. మర్యాద కొరకు వెళ్లి బర్నాలు తెచ్చింది. కాని కళ్ళు చెంతనిప్పులయ్యాయి. చక్రధర్రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను శ్యామ్ను, భారతిని తీక్షణంగా చూశాడు. ఇదేం గమనించని శ్యామ్ ఆమె చేతికి మందురాసి కట్టుకట్టాడు. థ్యాంక్యూ అంది. ఏడుస్తున్న ఋషిని ఎత్తుకుంది భారతి. అందరూ హాల్లోకొచ్చారు. భారతి తల్లికి వడ్డించింది. ఆమె ఏడుస్తూ భోజనమే సరిగ్గా చేయలేదు. నేను సాయంత్రం బస్సుకు వెళ్ళిపోతానే అమ్మా అంది. నీ ఇష్టం అంది భారతి నిర్లిప్తంగా. భారతి అందరికీ తాంబూలం అందించింది. అలవాటు లేదంటూ శ్యామ్ తల్లిదండ్రులు యాలుక్కాయ తీసుకున్నారు. వాళ్ళు ఒక గంట కూర్చుని వెళతామని లేచారు. భారతి అందరికీ బట్టలు పెట్టింది. బజార్ నుండి తెప్పించిన స్వీట్సు, సీతమ్మ తెచ్చిన అరిసెలు, పళ్ళు ఇచ్చి పంపింది. శ్యామ్, అత్తమామలకు నమస్కరించండి అంది కృపావతి. శామ్యూల్ నమస్కరించడానికి వంగాడు. నాకెందుకు? ఉలిక్కిపడి దూరం జరిగింది భారతి. శామ్యూల్ మామగారికి నమస్కరించాడు. పక్కనే గుమ్మంలో నిలబడ్డ సీతమ్మకు నమస్కరించాడు. వాళ్ళు బయలుదేరారు. పిల్లలు వెళతామని గోల మొదలు పెట్టారు. భారతి వారిని బొజ్జగించింది. భారతి, రేపు ఆదివారం మీరంతా మా ఇంటికి భోజనానికి రావాలి ఆహ్వానించింది కృపావతి. అలాగేనండి అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఉద్దేశం ఏంటసలు? నిన్ను పిలిస్తే నీ కొంగు పుచ్చుకొని నేను వస్తాననా అన్నాడు చక్రధర్రావు. అది కాదండి బాబు, మీరు ఎలాగూ కూతురు కోసం కాంప్రమైజ్ అవుతారు. నా గురించి అనుమానం, అందుకే నాకు చెప్పారు అంది. సమర్థింపులో సమర్థింపురాలివి. భారతికి కాస్త జ్వరం వచ్చినట్టుగా ఉంది. ఉదయం నుండి పని, అదీగాక చేయి తెగింది. మానసిక ఆందోళన, వేవిళ్ళు. అందుకే వెళ్లి పడుకుంది. ఇప్పుడే నిద్ర విసుక్కున్నాడు చక్రధర్రావు. అలసటగా ఉందండి. అతను మంచం చివరన కూర్చుంటే లేచి అతని ఒడిలో పడుకుంది. కాస్త పని తగ్గించుకుని చెప్పి చేయించాలి అన్నాడు ఆమె జుట్టు పైకి నెడుతూ. ఆమెకు నిద్ర పట్టేసింది. రాత్రి 8 గంటలకు మేలుకొంది. సీతమ్మ పిల్లలకు అన్నం పెడుతోంది. లేపొద్దమ్మా, అల్లుడు లేపొద్దని చెప్పాడమ్మా అంది చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వులో ఎంతో తృప్తి, ఎంతో గర్వం కనిపించింది. నువ్వు వెళ్లాలన్నావు కదమ్మా, నువ్వు నిద్రపోతున్నావు. అల్లుడు రేపు వెళ్ళొచ్చు అన్నాడు. మాట తోసివేయడం ఎందుకని ఊరుకున్నాను. అది కాదే భారతి, మన విద్య ఏమో చెప్పబోయింది. మనకు లేని వారి గురించి మాట్లాడడం అంత మంచిది కాదమ్మా అంది చురుగ్గా. ఆమె కళ్ళు ఒత్తుకుంది. మర్నాడు ఉదయం ఆమె వెళ్ళిపోయింది. భారతి గర్భవతి అని తెలిసాక చక్రధర్రావు ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమెకు ఉదయం తన చేతుల మీదుగా పళ్ళరసం తీసి తాగించేవాడు. విటమిన్లు, చెకప్లు అంటూ హడావిడి పెడుతున్నాడు. ప్రపంచంలో ఈ స్థితి నాకొక్కదానికే వచ్చినట్టు ఏంటా హడావిడి విసుక్కునేది. భారతి, పాలు తాగి మూతి కాల్చుకున్న పిల్లి మజ్జిగను కూడా మళ్లీ మళ్లీ ఊదుకుందన్న సామెత వినలేదా? ఆ మాట అంటుంటే అతని గొంతులో ధ్వనించే ఆవేదనకు ఆమె చెల్లించిపోయేది. ఆర్తిగా అతని తల హృదయానికి హత్తుకుని నిమిరేది. నా అదృష్టం అనుకుంటాను, మీరిద్దరూ అమృతమూర్తులే దొరికారు అన్నాడు. ఉదయమే భారతి పిల్లలకు పాలు పడుతోంది. భారతి అంటూ హడావుడిగా వచ్చాడు శామ్యూల్. భారతి తీక్షణంగా చూసింది. ఆహా, ఏం లేదు, ఒకసారి మిమ్మల్ని అందరినీ పర్సనల్గా పిలవాలని వచ్చాను అన్నాడు. థ్యాంక్స్ అంది తల వంచుకుని. ఎవరు భారతి? నువ్వా శామ్? భారతి అంటున్నారు ఎవరబ్బా అనుకున్నాను. చక్రధర్రావు లేచొచ్చాడు.
సారీ అంకుల్, ఎందుకో ఆమెను ఆంటీ అని పిలవాలనిపించలేదు అన్నాడు కంగారుగా. మరేం పర్వాలేదు, భారతి అని పిలు. రాజీ ఎలా ఉంది? బావుందండి. మా మమ్మీ చాలా సెంటిమెంటల్. వంటావిడుంది. మీ అమ్మాయి అత్తగారు వడ్డించినవి తినలేక ఇబ్బంది పడుతోంది అన్నాడు నవ్వుతూ. అది సరే, వెళ్ళడానికే నిశ్చయించుకున్నారా? అవునండి, మమ్మీ ఒంటరిగా ఉండలేను అంటోంది. ఆమెను ఒక్కదాన్ని తీసుకువెళితే డాడీ సఫర్ అవుతారు. ఇద్దరిని తీసుకువెళదామని, ఇల్లు అద్దెకిచ్చేద్దామని చూస్తున్నాను అన్నాడు. మంచిది శామ్, నేను చేయగల సాయం ఏదైనా ఉంటే చెప్పు, చేస్తాను అన్నాడు హామీ ఇస్తూ. ఓ షూర్ అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. అల్లుడికి కాఫీ అయినా ఇవ్వలేదేం? మరిచిపోయాను. శ్యామ్ను ఇదివరకు చూసావా? భారతి ఉలిక్కి పడింది. ఆమె ఏం జవాబు చెప్పాలా అని ఆలోచిస్తుండగా రజని, ఋషి కొట్టుకుని ఏడుపు లంకించుకున్నారు. ఆమె కంగారుగా వాళ్ళ వద్దకు వెళ్ళిపోయింది. అప్పుడే ఫోన్ రావడంతో చక్రధర్రావు కూడా వెళ్ళిపోయాడు. అతను మర్నాడు ఉదయం వచ్చాడు. పోలీసుల డ్యూటీ అంతే మరి. హడావిడిగా తయారై అందరూ శ్యామ్ ఇంటికి వెళ్లారు. దారిలో చక్రధర్రావుకి ఏం గుర్తుకొచ్చిందో అకస్మాత్తుగా చందన్ గురించి అడిగాడు. భారతి, రాజీ వచ్చాక చందన రాలేదేం? పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కదా. మార్చిలో పరీక్షలు. మీలాంటి వారికి 10 రోజులు చాలు. మాది ముద్దుబుర్రలండి అంది భారతి. ఏంటో విసురుతున్నావు? ఏమోనండి, ప్రాక్టికల్ లెసన్స్ కష్టంగా ఉంటాయి కదా. 1 గంటొస్తే ఏమొచ్చిందో. బావగారింతగా కలవరిస్తున్నారని తెలియదేమోలండి అంది నవ్వుతూ. అతను నవ్వేశాడు. చిన్న ఇల్లైనా అందంగా పొందిగ్గా పెట్టుకున్నారా దంపతులు. శామ్ ఒకడే కొడుకట. అతను చర్చికి అనుబంధంగా ఉన్న కాలేజీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడట. ఇప్పుడు ప్రచారకుడుగా ఉంటున్నాడు. ఫ్రూట్ జ్యూస్ తీసుకురా, కృష్ణోదాస్ చెప్పాడు. అందరూ కూర్చున్నారు. జ్యూస్ వచ్చింది. కులాసాగా ఉన్నారా? చక్రధర్రావు పరామర్శించాడు. అంతా ఆ ప్రభువు దయ అన్నాడాయన. భగవంతుడు నమ్మకాలంటూ కాసేపు చర్చించుకున్నారు. భోజనాలు చేశారు. కృపావతి వంటలోని ప్రావీణ్యమంతా చూపింది. మా మమ్మీకున్న పాస్ట్ టైమే అది కదండి అన్నాడు శామ్. అందరూ ఆమె వంటను పొగుడుతుంటే. మీరు మీ కొడుకుతో వెళ్ళిపోవాలనుకుంటున్నారట? అవునమ్మా, నాకు జీవితం ఆ ప్రభు సేవలో గడపాలనుంది. కాని కృపకు మనవల్ని మనవరాళ్లను చూడాలనుంది. సహజమే కదండి అంది. కాసేపు విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం వెళ్ళిపోదురుగాని అన్నాడాయన. భారతి, పిల్లలు ఉంటారు బావగారు, నాకు పనుంది. చక్రధర్రావు లేచాడు. పోనీ పని చూసుకుని రండి, వెళ్ళిపోదురు. ప్రయత్నిస్తాను, రాకపోయినా ఏమనుకోవద్దు. భారతి 4 వరకు చూసి ఆటో చేసుకుని వెళ్ళిపో అని అతను వెళ్ళిపోయాడు. గెస్ట్ రూంలో భారతి పిల్లలను పడుకోబెట్టి పత్రిక తిరగేస్తోంది. ఆమె మనసును జోరీగలు తొలుస్తున్నాయి. ఆమె ప్రశ్నలకు జవాబు ఎవరు చెబుతారు? శామ్యూల్, రాజశ్రీ ఉదయం నుండి హడావిడిగా తిరిగారేమో, అలసి నిద్రపోయారు. రాజశ్రీకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. పక్కన శామ్యూల్ లేడు. అతను వెళ్ళి టిఫిన్ చేయడం లేదు కదా. కృపావతి కొత్త రకం డోనట్స్ తయారు చేస్తానని పిండి తయారు చేసింది. భోజనాల్లో అవి బావుండవు, టీ సమయాన్ని చేద్దాం అంది. అవి చేయడం లేదు కదా. శామ్యూల్ లవబుల్ హస్బెండ్. అమెరికాలో పనివారు దొరకనందుకు అల్లారుముద్దుగా పెరిగిన తను ఎన్ని అవస్థలు పడేదో. తనను ఎంతో అభిమానంగా పసిపిల్లను చూసినట్టు చూసుకుంటున్నాడు. ఆమె భర్త పట్ల కలిగిన ఉన్నతమైన భావాలతో ఆనందంగా లేచి బయటకొచ్చింది. పక్క గదిలో కృపావతి గాఢ నిద్రలో ఉంది. కృష్ణోదాస్ ఏదో చదువుతున్నాడు. కిచెన్లోకి వెళ్లాలంటే డైనింగ్ హాల్లో నుండే వెళ్ళాలి. డైనింగ్ హాల్లో అడుగుపెట్టి ఆగిపోయింది రాజశ్రీ. హాలు చివర కిటికీ దగ్గర భారతి కళ్ళు ఒత్తుకుంటోంది. మెల్లని స్వరాన శామ్యూల్ ఏదో నచ్చు చెబుతున్నాడు. ఆఖరి మాటలు వినిపించాయి. అంతా విన్నాక కూడా నన్ను మోసగాడు, అబద్ధాలకోరు అనుకుంటున్నావా భారతి? నన్ను నమ్ము, ఎవరినీ మభ్యపెట్టాలని కాదు అంటూ ఇటు తిరిగాడు. ఓ రాజీ, లేచావడియర్, మీ ఆంటీని కాఫీ పెట్టమంటున్నాను అన్నాడు. అతను ఎవరో తరుముతున్నట్టు బయటికి వెళ్ళాడు. కంట్లో నలకపడింది. మీ ఆయన ఆవిరి పట్టమంటున్నాడు అంది భారతి. ఒకదానికొకటి సంబంధం లేదు. భారతి పిల్లల గదిలోకి వెళ్ళింది. రాజశ్రీ పళ్ల మధ్య పెదవి బిగబట్టి నిలబడిపోయింది. ఆమె కళ్ల ముందు క్రితం రోజు జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది. శామ్యూల్, రాజీ బట్టలు కొంటున్నారు. తండ్రికి తీసుకున్నాక లైట్ గ్రీను, డార్క్ గ్రీను బోర్డర్ ఉన్న కంచిపట్టు చీర ఎంపిక చేసింది భారతికి. శామ్యూల్ వద్దని ఒక రకమైన గ్రే కలర్ చీర ఎంపిక చేశాడు. అది డల్గా ఉంది శాము. డల్ అయినా ఆమెకిష్టమైన రంగు అన్నాడు. ఆమెష్టం నీకు చెప్పిందా? అది కాదు. భారతికి కాదు. ఆమె 2-3 సార్లు గ్రే కట్టింది, అందుకనుకున్నాను. అంత కంగారెందుకు? అలాగే ఎవరన్నా పెట్టారేమో అంది.
కానీ ఈరోజు పూర్తిగా నిర్ధారణ అయింది. శామ్యూల్, భారతి ప్రేమికులో, క్లాస్మేట్సో తెలిసినవారో అయితే తమ పరిచయం దాచిపెట్టాల్సిన పనిలేదు. అవును, అంతే. ఆమెకు తన కుటుంబాన్ని ఆదుకునే భర్త కావాలి. స్వప్నావిష్టురాల్లా నడుస్తూ తన గదిలోకి వెళ్ళింది. అరగంట తర్వాత కృపావతి రావడం వెళ్ళడం అన్నీ వినిపిస్తున్నాయి. మీ ఆంటీ వెళుతుందట, మమ్మీ రమ్మంటోంది. శామ్యూల్ లేపాడు. మీరుండగా నేనెందుకు? తీక్షణంగా చూసింది రాజశ్రీ. రాజీ! అతను పెదవి బిగించాడు. అంత కోపం దేనికి? ఆమె అభిరుచి ప్రకారం కొన్నారు, ఇచ్చి పంపండి అంది. శామ్యూల్ చరచర వెళ్ళిపోయాడు. మమ్మీ, ఆమెకు తిరగడం అలవాట్లేదు. నాట్ వెల్, నువ్వే ఇచ్చేయి అన్నాడు. మళ్ళీ వచ్చి తీసుకుంటాం. పిల్లల్ని తీసుకుని భారతి బయటకొచ్చింది. ఆటో ఎక్కొచ్చేసింది. రాజశ్రీ అసహాయంగా ఏడుస్తూ పడుకుంది. తన కోసం పుట్టినప్పటి నుండి తపస్సు చెయ్యాలనుకోలేదు. కాని తమ పరిచయం చెబితేనే గాని తెలుసుకోలేనంత సంకుచితురాలా. అన్నీ సహిస్తుంది గాని చీటింగ్ సహించలేదు. కోడలు గదిలో దూరడం, కొడుకు మలినమైన ముఖంతో బయటకు వెళ్ళిపోవడం, భారతి కంగారుగా వెళ్లడం చూసి కృపావతికి ఏదో అనుమానం కలిగింది. ఏమండి, వీళ్లకు మనింటికి రావడం ఇష్టం లేదా? కృప, బహుశా అమ్మాయికి మారుటి తల్లికి మధ్య సయోధ్య లేదేమో. అసలే నీ ఆరోగ్యం మంచిది కాదు, అవన్నీ యోచించుకో అన్నాడు ఓదార్పుగా కృష్ణోదాస్. ఆమె వెళ్లి వార్తాపత్రిక తీసుకుని కూర్చుంది. 5 గంటలకు చక్రధర్రావు వచ్చాడు. కృపావతి ఆదరంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చింది. వీళ్ళు వెళ్ళిపోయారనుకుంటాను అన్నాడు. అమ్మా రాజశ్రీ, డాడీ వచ్చారు. కృపావతి పిలిచింది. రాజశ్రీ మొహం కడుక్కునొచ్చింది. చిరునవ్వుతో తండ్రిని పలకరించింది. కాఫీ తాగాడతను. రాజీ, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇద్దరూ రండమ్మా అన్నాడు. పెద్దవారు ఇంట్లోనే వీడుకోలు చెప్పారు. రాజశ్రీ బయటకొచ్చింది. తండ్రి జీపులో ఎక్కుతుంటే అతని చేయి పట్టుకుంది. డాడీ! ఏమ్మా? డాడీ మరి? ఏడ్చేసింది. ఏంటి తల్లి? అతను వెనుతిరిగి ఆర్తిగా ఆమె చేయి పట్టుకున్నాడు. ఏం లేదు డాడీ, నథింగ్ అంది. నువ్వు దేనికో బాధపడుతున్నావు, చెప్పమ్మా. శాంతో తగాదా పడ్డావా? ఆప్యాయంగా అడిగాడు. తల అడ్డంగా తిప్పింది. ఏం జరిగింది? కృష్ణోదాస్ ఏమన్నా అన్నారా? ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ తల ఊపింది. మరి భారతి ఏమన్నా అందా? ఈసారి తలెత్తి చూసి ఊరుకుంది. ఏమన్నా అందా? చెప్పు రాజీ. డాడీ, మరేం అనుకోకండి. నా కళ్ళతో చూశాను. ఆమె, శ్యామ్ ఎందుకో చెప్పలేం డాడీ. అతను అప్రభితుడైనట్టు నిల్చున్నాడు. తను అనుమానించేదే కూతురు ఊహిస్తుందన్నమాట. అయినా తొందరపడకూడదు. తనను తాను తమాయించుకున్నాడు. తొందరపడకు రాజీ, భారతి చాలా మంచిదే. అసహాయత వల్ల ఈ వివాహానికి అంగీకరించినా నీకు ద్రోహం చేసేటంత నీచురాలు కాదు అన్నాడు. ఓ సారీ డాడీ, నా మనసులో దాచుకోలేక చెప్పాను, నువ్వేం అనుకోకు అంది. లేదమ్మా, నీ మనసులోని మాట నాకు కాక ఎవరికి చెప్పుకుంటావులే. శ్యామ్ ఏమన్నా చిరాగ్గా ఉంటున్నాడా? లేదు డాడీ అంది. అతను కాసేపుండి కూతుర్ని నవ్వించి ఇంటికి బయలుదేరాడు. అతనికెన్నో ఆలోచనలు వస్తున్నాయి. వాటికో స్వరూపం ఇచ్చుకుని తృప్తిపడ్డాడు. చక్రధర్రావు ఇంటికొచ్చి బట్టలు సర్దుకున్నాడు. అతనికి 10 రోజుల క్యాంపు పడింది. శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లమని ఆదేశం వచ్చింది. క్రితం రోజు రాత్రే ఆ విషయం చెప్పాడు భారతితో. భారతి అవసరమైనవి సర్ది పెట్టింది. 2 రోజులు అమ్మ దగ్గర ఉండొస్తానండి అంది. అలాగే వెళ్ళు భారతి. శ్యాము వాళ్ళు కూడా బంధువులను చూసి వచ్చే వారం వచ్చేస్తానన్నారు. మళ్ళీ నీకు తీరదు. పిల్లల్ని తీసుకువెళతాను. ఆ మాట నువ్వు నన్ను అడగాల. నిన్ను నేను పూర్తిగా నమ్మినా నువ్వు నన్ను నమ్మలేవు కదూ. అలా ఎందుకనుకుంటున్నారు? ఏమో భారతి, నిన్ను చూస్తే నీలో నాకు తెలియని విషయాలు దాగున్నాయనిపిస్తోంది అన్నాడు. ప్రస్తుతానికి అది నా దురదృష్టమని చెప్పడం తప్ప ఏం చేయలేను అంది బాధగా. సరే, ఈ సమయంలో నీ మనసు మంచిగా ఉండాలి, ఏం ఆలోచించుకో అన్నాడు భుజం తట్టి. ఉదయం బస్సుకు పంపించాడు. ఆమె మరిచిపోయిన టవలు, సబ్బు పెట్టే పట్టుకుని జవాను పిలిచి తాళం వేయమన్నాడు. డాడీ, రాజశ్రీ వచ్చింది నవ్వుతూ. రాజీ, నువ్వా? శాము ఏడి? ఎవరో తెలిసిన వాళ్ళున్నారట. 2 రోజులుంటానని వెళ్ళాడు డాడీ. నేను అక్కడుంటే బోరనిపించింది. వాళ్ళు అస్తమానం బైబిల్ చదువుతూనో పాటలు పాడుతూనో గడుపుతారు అంది. ఐసి, ఆంటీ పిల్లలు వాళ్ళ ఊరు వెళ్ళారమ్మా. ఇక్కడ బోరేనా? అయితే ఓ పని చెయ్యమ్మా, నువ్వు తయారవు, ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళతాను అన్నాడు. వదిలే డాడీ, మొహమాట పడింది. నువ్వేం మనసులో పెట్టుకోకు రాజీ. జీవితంలో ఎందరినో కలుసుకుంటాం, అనుబంధాలు ఏర్పడతాయి, మర్చిపోతాం. వారిద్దరి మధ్య అలాంటిదేమైనా ఉంటే మరిచిపో. నోనో, అలాంటిదేం లేదు డాడీ అంది. అయితే వెళదాం పద అన్నాడు. తండ్రి కూతురు ఒక నిర్ణయానికొచ్చారు.
భారతి శామ్యూల్ పూర్వాశ్రమంలో ప్రేమికులయ్యుంటారని, భారతి వివాహం తన కోసం కాక కుటుంబం కోసం చేసుకున్నది అని. శామ్యూల్కు భారతి కుటుంబాన్ని ఆదుకునే ఆర్థిక స్థితి, స్వాతంత్రం లేవు. ఆ విషయం భారతి రాజేంద్రతో చెప్పగా తను స్వయంగా విన్నాడు. రాజీ, ఈ దేశంలో ఆడపిల్లలను పట్టి పీడిస్తోన్న సమస్య కట్నం. అది ఇచ్చుకోలేక ఎందరో ఆడపిల్లలు రాజీ పడుతున్నారు. వారి అసహాయతను అర్థం చేసుకోవాలమ్మా. నేనేమంటున్నాను డాడీ అంది అమాయకంగా. నువ్వు అన్నావని కాదమ్మా, మనిషి తప్పటడుగు వేసినా పొరపాటు చేసినా ఏంటని తరచి చూడాలి అన్నాడు. అలాగే డాడీ. ఇద్దరి హృదయాలు తేలిక పడ్డాయి. అకస్మాత్తుగా వెళితే భారతి ఎంత సంతోషిస్తుందో ఊహించుకుంటున్నాడు చక్రధర్రావు. రాజశ్రీ తండ్రి చెప్పిన విషయాలు జీర్ణించుకోవాలని చూస్తోంది. ఇద్దరూ ఊరు చేరారు. భారతి తల్లుండే సందులోకి తిరగాలంటే అక్కడ లారీలు నిలబడున్నాయి. డ్రైవర్, వెళుతుందా జీపు? నహీ సాబ్, వెళ్ళడం లేదు. పదరాజీ, నిన్ను పంపించొస్తాను అన్నాడు చక్రధర్రావు. ఇద్దరూ గేట్లో అడుగు పెడుతూ కాళ్లకు బ్రేకులు పడ్డట్టు ఆగిపోయారు. వరండాలో భారతి పిల్లలు కూర్చున్నారు. వారి ఎదురుగా శామ్యూల్ కూర్చున్నాడు. అతని ముఖం ఇటు తిరిగుంది. అతని ముఖంలో ఈ మధ్యకాలంలో చూడని తృప్తి, ఆనందం, సంతోషం కనిపిస్తున్నాయి. అతను ఏదో అన్నట్టున్నాడు. భారతి పడి పడి నవ్వుతోంది. అతను లేచొచ్చాడు. భారతి పక్కన కూర్చుని ఆమె భుజాల చుట్టూ చేయి వేశాడు. డాడీ. అనుభవం, ఆలోచన గల చక్రధర్రావు అరవలేకపోయాడు గాని అతని హృదయంలో ముళ్ళు గుచ్చుకుంది. కూతురు భుజాల చుట్టూ చేయి వేసి వెనక్కు నడిపించాడు. డాడీ, ముఖం మీదే 4 అడిగేద్దాం. రాజీ, భారతి అవమానం భరించలేక ఏదైనా చేసుకుంటే ఆ పాపం మనకెందుకు? చావని. రాజీ ఏడుస్తూ కసిగా అంది. మనకు పెద్ద నష్టం కాదు, ఆ కుటుంబం బజార్లో నిలబడుతుంది అన్నాడు. అతనెంత కోపం తెచ్చుకోబోయినా భారతి పట్ల కోపం రావడం లేదు. ఎందుకో అతని మనసు ఆవేదనతో నిండిపోయింది. తను ఎంత ఉదారంగా ప్రవర్తించాలనుకున్నాడు. ఆమె తప్పులు క్షమించి గతం మరిచిపోవాలనుకున్నాడు గాని భారతి ఏం చేసింది? వెనులో పోటు పొడిచింది. అతను మరెవరో అయితే తనకంత బాధుండేది కాదు. తన కూతురు ప్రాణాధికంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. జీపులో కూర్చున్నాడు. ఎక్కడికి సాబ్? హైదరాబాద్ వెళదాం పద అన్నాడు. హైదరాబాదు చేరే వరకు రాజశ్రీ ఏడుస్తూనే ఉంది. చక్రధర్రావుకు ఏమని ఓదార్చాలో తెలియలేదు. రాజీ, మీరు త్వరగా వెళ్ళిపోండి. వెళ్ళినా అతనితో సంతోషంగా ఉండలేనేమో డాడీ. మరేం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదు డాడీ. జీపు ఇల్లు చేరగానే తన ఆరోగ్యం బాగలేదని లీవ్ అప్లై చేశాడు. ఈ స్థితిలో కూతుర్ని ఒంటరిగా వదల్లేడు. రాజీ, ఇలాంటి సమస్యలొచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి. డాడీ, ఆ బీచ్, ఆ గతిలేంది నాకంటే అందంగా ఉందా? అందం చూసేవాడి కళ్ళను బట్టి ఉంటుంది రాజీ అన్నాడు. పని మనిషిని కాఫీ తెమ్మని చెప్పి పేకలు కలిపాడు. అతని గంభీరత చూసి తండ్రి తనకంటే ఎక్కువ బాధపడుతున్నాడని అర్థమైంది. నిరాసక్తిగా 5-6 గేమ్లాడారు. రాజశ్రీ ఓడిపోతే ఎంత గల్లంతు చేస్తుందో ఎరుగును. అలా నిరాసక్తిగా ఆడడం బొత్తిగా నచ్చలేదు. ఏదైనా పిక్చర్కు వెళదామా డాడీ? పదమ్మా. లేచాడు. 6:15 సినిమా ప్రారంభించుంటారు. పర్లేదు డాడీ, న్యూస్ అయిపోతుంది. ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లారు. రాజీ, కృష్ణోదాసును అడగనా శ్యామ్ ఎలాంటివాడో? నా గురించి మీరు చెడుగా చెప్పగలరా డాడీ? ఐసీ అన్నాడు కింద పెదవి కొరుక్కుంటూ. ఇద్దరూ సినిమా అన్యమనస్కంగానే చూశారు. ఇంటికి రాగానే చక్రధర్రావు విస్కీ బాటిల్ ఓపెన్ చేశాడు. అబ్బబ్బా, ఇప్పుడా మత్తు పదార్థం తీసుకోపోతేనేం? తల్లి విసుక్కునేది. శాంతి, మనసు నా ఆధీనంలో లేనప్పుడు కాసేపు నన్ను నేను మరిచిపోవాలని తాగుతాను అనేవాడు. అంతగా బాధలేమున్నాయి? మా వృత్తిలో ఎన్నో ఎదురవుతాయి. అవన్నీ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టలేను అన్నాడు ఆ రోజు. తను ఏడుస్తోంది. తండ్రి ఏడవలేక గంభీరత ప్రదర్శిస్తున్నాడు. అదే తేడా. ఆమె కళ్ళు ఒత్తుకుంది. తను ధైర్యంగా ఉండాలి. తను శామ్యూల్ని వివాహం చేసుకుని పెద్ద పొరపాటు చేసింది. తండ్రికి అంతులేని ఆవేదన కలగజేసింది. ఇక అలాంటి పరిస్థితి రావద్దు. కాని అతడిని తాగవద్దని చెప్పే ధైర్యం లేదు. ఆమె మౌనంగా కూర్చుండిపోయింది. 11 గంటలకు అతనే వచ్చి పిలిచాడు. రాజీ, భోజనం చేయవా? పదండి డాడీ. ఒకరొద్దంటే మరొకరు తినరు. తండ్రి కూతుళ్ళు ఒకరి కోసం ఒకరు భోజనం చేశారు. రాజీ, ఎస్ డాడీ. నువ్వు ఏ అఘాయిత్యం చేయనని మాటివ్వు. డాడీ, అవును. ఇంకా ఏం జరిగినా భరించే శక్తి నాకు లేదమ్మా. మీ అమ్మ మరణమే నన్ను కొంగదీసింది. ఎడారిలో కోయిలలా, గ్రీష్మంలో వసంతంలో వచ్చిన భారతి ఎందుకిలా మారిందో అర్థం కావడం లేదు అన్నాడు. అంత పిరికిదాన్ని కాను డాడీ అంది. అతను నవ్వాడు. నాకు తెలుసు డాడీ. అంత ధైర్యమే ఉంటే చెప్పి వివాహం ఎందుకు చేసుకోలేదని అడుగుతారు. అప్పుడింకా చిన్నదాన్ని. సారీ రాజీ, వెళ్ళి పడుకో అన్నాడాయన.
తండ్రికి దుప్పటి కప్పి పెద్ద లైటు తీసేసింది. బెడ్ లైట్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మసక వెలుతురులో బల్ల మీదున్న భారతి ఫోటో చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చింది. ఒకరోజు తలంటుకుని ఆరబెట్టుకుంటుంటే ఎంతో ముద్దొచ్చింది. వెంటనే కెమెరాలో బంధించి కడిగి ప్రింట్ చేయించి చూపాడు. ఆ రోజు ఆమె పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అంతకు రెట్టింపు ఆనందం పంచిచ్చింది. ఆ ఆనందం ఏమైంది? ఎంత దురదృష్టవంతుడు తాను! ఎవరు శపించారు? తను భారతితో మునుపట్లా ఉండగలడా? నిజమేంటో చెబితే తను కాదంటాడా? భారతి భయపడుతోందా? అతను అర్ధరాత్రి వరకు ఆలోచించి నిద్రలోకి జారుకున్నాడు.